పండుగ అవుతుంది. ఎంత పండుగ అంటే నిజంగా నమ్మసఖ్యం కాదు. అందరూ అభిమానులు అయితే వచ్చిర్రు. ఈడ నిజంగా చెప్పాలంటే ఇంకా అభిమానులు ఎవరో తెలిసిన నేను చూద్దాం జర్రి ఏటొచ్చిండు ఎట్లొచ్చిండు అసలు దేనికోసం వచ్చినావు? సార్ బర్త్డే విషయం చెప్దామని వచ్చిన. సార్ బర్త్డే కోసం వచ్చినావా? మరి కేక్ ఇచ్చిరా తమ్మి నీకు? ఇచ్చిరా? అమ్మ మరి చెప్పినవా సార్ కి విశేషం? ఫుల్ మంది ఉన్నారని చెప్పలేదు. ఫుల్ మంది ఉన్నారని చెప్పలే. మరి ఆయన మీద అభిమానంతో వచ్చినావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. సంతోషంగా ఉంది. సార్ నీ దగ్గరకు వచ్చి కలిసిండా మరి? నాకు చాలా హెల్ప్ చేసిండు సారు. అవునా? ఏం చేసిండు తమ్మి? నాకు బండి ఇచ్చిండు గిఫ్ట్ స్మైల్ లా. చదువుకున్నావా తమ్మి నువ్వు? బండి ఇచ్చిండా? అందుకే బర్త్డే విషయం చెప్దామని వచ్చిన. ఏడికించి వచ్చినావు తమ్మి? సుచిత్ర ఎప్పుడు వస్తావా నువ్వు? ఎప్పుడు వస్తావు? బండి ఇచ్చిండు, నిన్ను కలిసిండు, మంచి పని చేసిండు నీకు. నిజంగా దూరంగా మెచ్చుకోవాలి దూరని. ఎట్లా అనిపిస్తుంది మరి ఆయన మరి సీఎం అయితే మంచిగా ఉండి అనిపిస్తుందా? మంచిగా ఉంటది. చెప్పు, రెండు మాటలు చెప్పు ఆయన గురించి, ఏదైనా మాట్లాడు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. బామ్మో చూసి రానుల్లా. నిజంగా తమ్ముడు ఇట్లున్నా కూడా అంత అభిమానం పెంచుకుంటే నిజంగా ఆయన ఎంత గొప్ప మనిషి. దొరా నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. ఇవాళ చిన్న దొరది పుట్టినరోజు, మరి ఎట్లా అనిపిస్తుంది? ప్రజల మనిషి, ప్రజా సమస్యల మీద ఎప్పుడు నిరంతరం గలమిప్పే నాయకుడు. ఇవాళ పెద్ద పండగ వాతావరణం లాగా వస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఎంత ప్రాధాన్యత ఉన్నదో, అదే విధంగా దసరా పండుగ ఎంత ప్రాధాన్యత ఉన్నదో అంత ప్రాధాన్యత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఇవాళ కేటీఆర్ పుట్టినరోజు అయినందుకు సంతోషంగా ఉన్నది. యావత్ ప్రపంచమే ఇవాళ నిజంగా గొప్ప పండుగ లెక్క వేసుకున్నట్టయితే కన్నుల విందుగా అనిపిస్తుంది మాకైతే. ఎట్లా అనిపిస్తుంది అంటే అభిమానులు ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన గద్దెక్కిస్తారంటారా? తెలంగాణ రాష్ట్రాన్ని విశ్వనగరంగా చేసి చూపించిన వీరుడు. అదే విధంగా హైదరాబాదితులకు నిరుపేదల ఇండ్లు కూలుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షసత్వాన్ని వ్యతిరేకిస్తూ వారికి అండగా నిలబడ్డాడు. అదే విధంగా లగడచెర్ల రైతుల భూములు గుంజుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే వాడి గుంజుకోకుండా రైతులకు అండగా ఉన్నాడు. ఇట్లా చూసుకుంటా పోతే నిరుద్యోగులకు అండగా ఉన్నాడు, కార్మికులకు అండగా ఉన్నాడు. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించాలని పలుసార్లు కూడా డిమాండ్ చేసిండు. అంటే ఏదైనా ప్రజల పక్షాన నిరంతరంగా పోరాడే వ్యక్తిగా కనపడుతుండు. అదే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ప్రతినిత్యం ప్రభుత్వం గుండెలో నిద్రపోకుండా ప్రశ్నిస్తుండు. అటువంటి నాయకుడు ఇవాళ పుట్టినరోజు అవుతున్నందుకు గర్వంగా ఉన్నది, ఇవాళ ఆనందంగా ఉన్నది. అందరూ మన పుట్టినరోజు లాగా, మన ఇంట్లో పుట్టినరోజు లాగా జరుపుకుంటున్నారు. నిజంగా గతంలో అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తీసుకొచ్చిండు కదా, ఇప్పుడు బిల్లులు అయితే ఏమైతే ముందట వేసుకుంటలేడు. మన కాంట్రాక్టర్లు, అదే విద్యా సంస్థల కాంట్రాక్టర్లు అయితే పాపం మస్తు అప్పుల పాలేరు. మొదటి విడతలా కేసీఆర్ సార్ 25-35 లక్షలు అమలు చేసిండు. కానీ ఈయన ఎందుకు ముందుకు వస్తలేడు రేవంత్ రెడ్డి సార్? రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు చేసిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆనవాళ్లు కనపడొద్దని ఉంటుంది. అదే విధంగా కాళేశ్వరం మీద కుట్ర నుంచి మా లాస్ట్ గ్రామ పంచాయతీలలో మేము అభివృద్ధి పనులు చేసిన మా సర్పంచ్ల మీద, అదే విధంగా పెన్షన్ ఉద్యోగుల మీద కూడా అలా బిల్లులు ఇవ్వకుండా అనేక, అదే కదా ఈయన అభివృద్ధి, గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు అయినా అయ్యే కనపడుతున్నాయి. మరి న్యాయంలో కాలేదు. నేను ఒక్క చిల్లి గవ్వ కూడా ఈయన గ్రామ పంచాయతీలకు రూపాయి కూడా బిల్లులు ఇవ్వలేదు. కానీ గ్రామాల్లో అపరిశుభ్రత పెరిగిపోయి అంటువ్యాధులు జోకి ఆ పరిస్థితులు ఉన్నది. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు డబ్బులు ఖర్చులు పెట్టి అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా చూస్తే ఇప్పటికీ మేము పెట్టిన మొక్కలకు కూడా గతంలో ఎండిపోయినాయి నీళ్లు లేక. కానీ గతంలో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే పచ్చదనం కనపడ్డది. గత ప్రభుత్వం వేసుకుంటలేడు, అభివృద్ధి పనులు చేస్తలేడు. గతంలో హరిత, ఈ టైం వస్తే, ఈ వర్షాకాలం వస్తే మొక్కలు నాటేది, హరితహారం ఒక విప్లవం లాగా ఉండేది. ఆ పరిస్థితి తెలంగాణలో ఉండేది గతంలో. కానీ ఇవాళ ఎడారిగా మార్చెండు. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి మాకు వద్దు అనే పరిస్థితికి తీసుకొచ్చాడు.
కంపల్సరీ ఇప్పుడు ప్రజలకు మొత్తం కోరుకుంటారు. ఇయ్యాలే ముఖ్యమంత్రి అయ్యేంత అడవిడి చేస్తున్నారు. కానీ ఇంత జనం, ఇంత ప్రజలు స్వయంగా అభిమానించే నాయకులందరూ వీడికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంటే ప్రజాదరణ తెలంగాణలో అత్యధికంగా ఎవరికి ఉన్నదంటే కేటీఆర్ సార్ కు. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుండు. వాళ్ళ నిత్యం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద 420 హామీలు నెరవేర్చే దాకా ఈ ప్రభుత్వాన్ని తగ్గేది లేదనే ప్రభుత్వాన్ని విక్రమాలాగా పనిచేస్తారు. సుశీర్గానుల్లా ఈ నిజంగా కేసీఆర్ సార్ తర్వాత మళ్ళీ కేటీఆర్ సారే. ఇక ఈయనైతే ఖచ్చితంగా గద్దె ఎక్కియాలని అభిమానులు అందరూ కోరుకుంటారు. మా తెలంగాణ ప్రజలు కూడా మస్తు కోరుకుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.